రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రుల భవనాలను పరిశీలించడానికి మంత్రి నారాయణ ఇక్కడికి రావడం జరిగింది. ఆయనైతే ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కేటాయించిన అలాట్ చేసిన వారికి సంబంధించి క్యాడర్కి అధికారులకు సంబంధించి ఇక్కడ బంగ్లాలు కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇక్కడ వీరికి అలాట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ పూర్తయిపోయిన నిర్మాణాలు, పూర్తయిపోయిన డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇంకా నిర్మాణం జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కానీ ఆయన పరిశీలించడం జరిగింది. అయితే ఇందులో పనులు గత 6 నెలలతో పోల్చుకుంటే ఇప్పుడు పనులు వేగవంతంగా సాగుతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 6 నెలల్లో కొంచెం పనులు మందకోడిగా సాగడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు ఆయన పరిశీలనలో భాగంగా ఇప్పుడు పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. అయితే ఆయన ఎప్పటికప్పుడు ఆ రాజధాని అమరావతి నిర్మాణంలో ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ వారికి అలాట్ చేసిన బంగళాలని, మంత్రులకి అధికారులకు ఇవ్వవలసిన బంగళాలని ఆయన ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షించి పరిశీలించి అసలు పనుల్లో ఎక్కడ జాప్యం జరుగుతుంది అని ఆయన అన్నీ తెలుసుకొని ఇక్కడ వారికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆల్రెడీ కట్టడం పూర్తయిపోయిన మంత్రుల బంగ్లాలో, అంటే ఇది డూప్లెక్స్ హౌస్ అనే చెప్పొచ్చు, ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇది ఆఫీస్ రూమ్, అంటే వాష్రూమ్స్ ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది. వాష్రూమ్స్ కానీ ఆఫీస్ ఏరియా అనమాట. ఇది మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా సమావేశం అవడానికి ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ లాంటిది ఇక్కడ కట్టడం జరిగింది. ఇదొక రూమ్, ఇదొక డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇందులో చాలా రూమ్స్ అయితే కట్టడం జరిగింది. ఇందులో ఇది ఆఫీస్ రూమ్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మనం ఇప్పుడు లివింగ్ రూమ్లో ఉన్నాం. లివింగ్ రూమ్ అయితే దీనికి వచ్చి 332.27 SFTలో ఈ లివింగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎదురుగా చూసుకున్నట్టయితే పూజా మందిరం ఉందన్నమాట. మనం ఎంటర్ అవగానే ముందు పూజా మందిరం ఉంటుంది. ఆ పూజా మందిరానికి 42.61 SFTలో పూజా మందిరాన్ని కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంక ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రూమ్ వచ్చి ఫ్యామిలీ డైనింగ్ రూమ్ అనమాట. అంటే భోజనం చేయడానికి కానీ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ కానీ సమావేశమయ్యడానికి కానీ ఇక్కడ ఫ్యామిలీ డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఏరియా వచ్చి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఇది 246.50 SFTలో ఈ మాస్టర్ బెడ్రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా, అదేవిధంగా ఇక్కడ ఒక వార్డ్రోబ్స్ అలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్స్ మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే అంతా చాలా స్పేషియస్గా లగ్జూరియస్గా మంత్రుల భవనాలు కానీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే వారికి సౌకర్యాలకు తగ్గట్టుగా ఇక్కడ నిర్మాణం జరగడం జరిగింది. మొత్తం మీద అమరావతిలో మంత్రుల భవనాలు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు పూర్తయిపోయాయనే చెప్పొచ్చు. ఆల్రెడీ కట్టిన బంగ్లాలు చూసినట్టయితే డూప్లెక్స్ హౌసెస్ ఇవి చాలా స్పేషియస్గా లగ్జూరియస్గా ఉన్నాయి. అధికారులు వాళ్ళ వసతులకు తగ్గట్టు ఇక్కడ అంబియన్స్ కానీ ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ భవనాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇంకా భవనాలు అలాట్ చేసి ఆ కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి పనులు పరిశీలించడానికి మంత్రి నారాయణ వచ్చి పనుల్లో ఏమైనా జాప్యం ఉంటే ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ పనుల్లో ఎందుకు లేటు జరుగుతుందని ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తూ పరిశీలించడం జరుగుతుంది. ఈ విధంగా రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మంత్రులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా కష్టపడుతున్నారనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ADBC న్యూస్.